నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. నిన్న వైసీపీ పార్టీ అయితే తన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు. కానీ ఆ మేనిఫెస్టోని చూస్తే అందులో ఉన్న ఆ మంత్రులే, ఎమ్మెల్యేలే కొంచెం నిరుత్సాహపడ్డారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత నారా లోకేష్ గారు అయితే ఇది మేనిఫెస్టో కాదు, ఇది జగన్ గారి రాజీనామా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, నిన్ననైతే వైసీపీ పార్టీ తన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. కానీ ఆ మేనిఫెస్టోని చూస్తే మాత్రం ఇది మేనిఫెస్టో లాగా లేదు అని చెప్పేసి సొంత పార్టీ నేతలే నిరుత్సాహపడడం అని పడ్డట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే నారా లోకేష్ గారు ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత ఇది మేనిఫెస్టో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా లేఖ లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అసలు దీన్ని ఎలా చూడమంటారు? ఒకటి ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం కానీ, ఒక అంశం కానీ, ఒక బుక్ కానీ, లేదంటే ఒక వస్తువు కానీ ఏదైనా సరే మనం తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా కనిపిస్తుంది. అది ఒకరికి మంచిగా అనిపించవచ్చు, ఇంకొకరికి మంచిగా అనిపించకపోవచ్చు. అలానే మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో మీద రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు లీడర్లు. సొంత పార్టీ లీడర్లు అనౌన్స్ చేశారు, అలాగే విపక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సొంత పార్టీ లీడర్లు ఇష్టం ఉన్నా లేకపోయినా అద్భుతం అంటారు, సహజం అది రాజకీయ పార్టీల్లో. అలాగే అది అద్భుతంగా ఉన్నా కానీ విపక్షాలు దాన్ని విమర్శిస్తూ ఉంటారు, అది బాగలేదని, లేదంటే ఇవి అమలు కానిటువంటి పథకాలను, అమలు కానిటువంటి హామీలను విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఇది కామన్ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీద మనం విశ్లేషణ చేసుకుంటే అది నిజంగానే లోకేష్ అన్నట్టు రాజీనామా పత్రం లాగా ఉందా, జగన్మోహన్ రెడ్డి రాజీనామా పత్రం లాగా ఉందా, లేదంటే అది ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఉందా అని చెప్పి కనుక మనం విశ్లేషణ కనుక చేసుకుంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ 5 yearsకి ఆయన ఏం చేయబోతున్నాడు అని చెప్పే దాంట్లో తడబడ్డారేమో అనిపిస్తుంది ఆ మేనిఫెస్టోని చూస్తే. ఎందుకనంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలు నేను కంటిన్యూ చేస్తాను, నవరత్నాలు 2.0 అన్నారు ఆయన. ఆ నవరత్నాలు 2.0 ఏంటి? అమ్మఒడి 15,000 ఇస్తున్నారు, దాన్ని 17 చేస్తాను, అంటే 2,000 పెంచిస్తాను. అలాగే పెన్షన్, సామాజిక పెన్షన్లు 3,000 ఇస్తున్నాను, 3,500 ఇస్తాను. ఎలా ఇస్తాను? విడతల వారీగా ఇస్తాను. గతంలో కూడా ఇదే చెప్పారు. గతంలో కూడా 2,000 నుంచి 3,000 ఇస్తానని చెప్పారు. ఆ 2,000 నుంచి 3,000 అయ్యేటప్పటికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆయన 500 పెంచిస్తానంటున్నాడు. ఈ 500 కూడా 5 సంవత్సరాల్లో పెంచిస్తానంటున్నాడు. అంటే 2 విడత, అంటే ఇప్పుడు ఇవ్వడు. 2028కి ఒక 250, 2029కి ఇంకో 250. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సామాజిక పెన్షన్స్కి, జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి సామాజిక పెన్షన్స్కి మధ్య వ్యత్యాసం చూసుకుంటే ఒక్కొక్కళ్ళు 60,000 రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి పెన్షన్లకు కనుక ఆమోద ముద్ర వేస్తే, చంద్రబాబు నాయుడు 4,000 ప్రకటించేశారు. ఎప్పటి నుంచి? జూన్ 4న రిజల్ట్ వస్తాయి, జూలై నుంచి నేను 4,000 ఇస్తానంటున్నాడు. ఈయనేమంటున్నాడు? 2028లో నేను 3,250 ఇస్తాను, 2029 నాటికి 3,000 ఇస్తానని చెప్పి చెబుతున్నారు. అంతే కదా? 3,500 ఇస్తా అని చెప్తున్నారు. 3,500 ఇస్తానని చెప్తున్నారు. అంటే విడతల వరకు 2 విడతలుగా నేను పెంచుతానన్నా. ఇప్పటికిప్పుడు పెంచను, 2 విడతలుగా 2.5 సంవత్సరం, 2.5 సంవత్సరం అలా 2 విడతలుగా పెంచుతానని చెప్తున్నారు. అంటే ఈ గ్యాప్ని మనం చూసుకుంటే డే వన్ నుంచే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జూన్ నుంచి వేస్తానంటున్నాడు కదా, జూలై నుంచి 4,000 ఇస్తానంటున్నాడు. జూలై నుంచి మళ్ళీ ఇప్పుడు 24, మళ్ళీ 28 దాకా లేదు కదా. ఈ మొత్తం కలుపుకుంటే లెక్కేసుకుంటే కనుక డిఫరెన్స్ ఒక్కొక్కరికి 60,000 రూపాయలు సుమారుగా తేడా వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వింటే 60,000 లబ్ధి పొందుతారు 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి మాట వింటే 60,000 రూపాయలు నష్టపోతారు. ఇదొకటి ప్రధానమైనటువంటి అంశం అది. ఇక ఆయన ఇప్పటికే నవరత్నాలు అని చెప్తూ మిగతా అభివృద్ధిని అంతటినీ మర్చిపోయాడు ఆయన. టోటల్ అభివృద్ధి గురించి మర్చిపోయాడు. అసలు ఎక్కడ కూడా మెన్షన్ చేయాల. రోడ్డుకు సంబంధించినటువంటిది కానీ, లేదంటే అతను రాబోయే రోజుల్లో ఏం చేస్తారు
ఏ వర్గానికి ఏం చేస్తారు అనేది ఎక్కడా కూడా మెన్షన్ చేయలే. ఓన్లీ నవరత్నాలు 2.0 అన్నాడు ఆయన, అంతే, అంతకు మించి ఏమనలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 రాజధానులు అని అన్నాడు. 3 రాజధానులు అని ఏ విధంగా అంటాడు? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది కదా, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కేసు. అమరావతి రాజధాని ఉండాలి అని చెప్పి హైకోర్టు నిర్ణయించింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయిస్తే 3 రాజధానులు చల్లవు అని చెప్తే 3 రాజధానులు చల్లవు అని చెప్పకముందే ఈయన 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టులో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు ఏం తీర్పిచ్చింది? సిఆర్డీఏ తోటి నువ్వు ఏ విధంగా అయితే ఒప్పందాలు కుదుర్చుకున్నావో ఆ రోజున రైతులతోటి, ఆ రైతులకి ఆ విధంగానే డెవలప్ చేసేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పింది. ప్లస్ టైం బౌండ్ కూడా పెట్టింది. దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి సమయంలో నువ్వు అమరావతి రాజధాని ఉండాలని చెప్పేసి హైకోర్టు చెప్పిన దాన్ని, సుప్రీంకోర్టులో సవాల్ చేసిన దాన్ని కోర్టులో ఉండగా నేను 3 రాజధానులు అని చెప్పి నువ్వు ఎలా చెప్తావు? వైజాగ్ నుంచి నేను పరిపాలన చేస్తానని చెప్పాడు కదా. అవును సార్. తర్వాత అమరావతి శాసన రాజధాని ఉంటుంది, కర్నూలు జ్యుడిషియల్ రాజధాని ఉంటుందని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు కదా. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా, న్యాయస్థానాలన్నా న్యాయ వ్యవస్థ అన్నా నమ్మకం లేనట్టే కదా జగన్మోహన్ రెడ్డికి. అమరావతి రాజధాని ఉంటుంది, అమరావతిలోనే రాజధాని ఉండాలి, నేను అక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పి 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసేసి 3 రాజధానులు అని చెప్పి పెట్టడమే పెద్ద తప్పుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తుంటే, కోర్టులు కూడా భావిస్తే, కోర్టులని ధిక్కరిస్తూ కోర్టు తీర్పుని కూడా కాదని నువ్వు 3 రాజధానులు ఎట్లా ప్రకటిస్తావు మేనిఫెస్టోలో? ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రాదా? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అది ఏ విధంగా ప్రకటిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యూ అంటూ లేదు. అన్ని పార్టీల్లో అమరావతి రాజధాని అని అంటుంటే ఈయన మాత్రం 3 రాజధానులు అంటున్నారు. ఒక రాజధానికే దిక్కు లేదు అని అంటుంటే 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. సో ఇది మేనిఫెస్టోలో పెట్టారు. ఇవి చూసిన తర్వాత ఇది రాజీనామా పత్రం అన్నట్టుగానే లోకేష్ అన్నట్టుగానే ఉంది. అది రాజీనామా పత్రం లాగా లేకపోతే ఏ విధంగా నేను రాయలసీమని డెవలప్ చేస్తాను, ఏ విధంగా కోస్తా ఆంధ్రాని డెవలప్ చేస్తాను, ఏ విధంగా ఉత్తరాంధ్రాని డెవలప్ చేస్తాను అనేది నీ దగ్గర బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఉండాలి కదా మేనిఫెస్టోలో. ఇదిగో ఈ వనరులు ఉన్నాయి ఉత్తరాంధ్రలో, రాయలసీమలో ఈ వనరులు ఉన్నాయి, ఆంధ్రలో ఈ వనరులు ఉన్నాయి, మన దృక్కోణం ఇలా ఉంది. ఇప్పుడు నాకు అధికారం ఇస్తే 2029 నాటికి నేను ఆంధ్రప్రదేశ్ని ఇదిగో ఈ విధంగా నేను మీ ముందు ఉంచుతానని చెప్పి ఒక ఆవిష్కరణ చేయాలి కదా మేనిఫెస్టోలో. ఎక్కడ చేశాడు ఆయన? చేయకపోగా మళ్ళా ప్రాంతీయ తత్వాన్ని లేపేలా ఆ మేనిఫెస్టోని తయారు చేశాడు. ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది ఒకటి. ప్లస్ ఆ మేనిఫెస్టోని చూస్తే నవరత్నాలు 2.0 అసలు సంక్షేమ పథకాలు అనేవి ఆద్యం పోసింది ఎన్టీ రామారావు. ఆ తర్వాత వాటిని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మిగతా వాళ్ళు. ఈయన నగదు బదిలీ చేస్తున్నాడు అంతే, అంతకుమించి ఈయన సంక్షేమ పథకాలను క్రియేట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సూపర్ 6లు ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ఆ సూపర్ 6ల పథకం సంబంధించి వాటిని అమలు చేయడానికి ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వస్తాయో కూడా చెప్తున్నాడు ఆయన. ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా డెవలప్ చేస్తానని చెప్పి చెబుతున్నాడు. అమరావతి రాజధాని నేను నిర్మిస్తాను, ఆగిపోయింది, దాన్ని నిర్మించాలని చెప్పి చెప్తున్నారు. విశాఖలో ఏం చేయాలని చెప్తున్నారు, రాయలసీమలో ఏం చేయాలని చెప్తున్నారు. ఆయన క్లియర్ కట్ బ్లూ ప్రింట్ చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ డాక్యుమెంట్ చూపిస్తున్నాడు. 2047కి ఎలా ఉండాలి, 2029కి ఎలా ఉండాలి అని డాక్యుమెంట్ చూపిస్తున్నాడు ప్రజలకి. మరి ఒకవైపు ఇలా డాక్యుమెంట్ చూపిస్తే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఎలా ఉండాలని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? నవరత్నాలు 2.0 అంటూ నేను బటన్ నొక్కుతాను, అంతకుమించి నేను చెప్పినట్టుంది. 3 రాజధానులు కడతాను, నేను ఋషికొండలో 500 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనం కట్టించుకున్నాను కాబట్టి అక్కడ ఉంటాను, నేను అక్కడి నుంచి పరిపాలన చేస్తాను, నవరత్నాలు బటన్ నొక్కుతాను. ఇంతకుమించి ఏమన్నా చెప్పాడా ఆ మేనిఫెస్టోలో? అందుకే దాన్ని రాజీనామా పత్రం లాగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి రాజీనామా పత్రం లాగా ఉందని చెప్పి లోకేష్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ మేనిఫెస్టో ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.
సరే ప్రతిపక్షాలు అధికార పక్షం పరస్పరం విమర్శించుకున్న మామూలు ఆ మేనిఫెస్టోని విమర్శిస్తే కనుక దాంట్లో ఏమీ లేదనేది మనం చెప్పడానికి అవకాశం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.